వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి థైరాయిడ్. అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, వీటి మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ రతన్ కుమార్ గారు. మీరు కూడా డాక్టర్తో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హలో. సో బేసిక్గా అసలు థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థైరాయిడ్ గురించి మాట్లాడాలంటే అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుందనే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ అంటే అది ఒక గ్లాండ్ అనమాట, అంటే ఒక గ్రంథి. అది ఎలా ఉంటుంది అంటే ఒక బటర్ఫ్లై షేప్లో ఒక మన నెక్ భాగంలో ఫ్రంట్ ఆఫ్ ద నెక్లో ఉంటుందన్నమాట. అది అందరికీ కామన్గా ఉంటుంది. సో ఈ థైరాయిడ్ యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే దీంట్లో నుంచి ఒక మెయిన్లీ ఒక T3 అండ్ T4 అనే 2 హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఇది అందరికీ కామన్. కాకపోతే ఈ T3, T4 హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన బాడీలో ఫంక్షన్ ఏం చేస్తాయంటే ఆల్మోస్ట్ ఆల్ మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ మెటబాలిజం అనేటివి ఈ T3 అండ్ T4 హార్మోన్సే చూసుకుంటాయి. సో ఏంటి అంటే ఏదన్నా మనం తీసుకున్న ఫుడ్ కొంచెం ఎనర్జీలోకి కన్వర్ట్ అవ్వాలి అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనం తీసుకున్న ఫుడ్లో అంటే రొటీన్ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, ప్రోటీన్స్ ఉండొచ్చు, ఫ్యాట్స్ ఉండొచ్చు, ఫైబర్ ఉండొచ్చు. సో ఇలాంటి రకరకాలుగా విటమిన్స్ అంటే మినరల్స్ ఉంటాయి కాబట్టి రకరకాల పోషకాలని కన్వర్ట్ చేసి అంటే కాంపౌండ్ సబ్స్టెన్స్ని కొంచెం సింపుల్ సబ్స్టెన్స్ లాగా మార్చి మన బాడీకి ఏటీపీ ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు మనకు ఎనర్జీ అనేది వస్తుంది. సో ఆ ఎనర్జీ వచ్చినప్పుడు మనం రెగ్యులర్గా రొటీన్ లైఫ్ మనము రోజువారీ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఉపయోగపడే హార్మోన్స్ మెయిన్గా T3, T4 అనే హార్మోన్స్ అనమాట. సో ఇది మెటబాలిజంలో రోల్ అనేది ఇంపార్టెంట్ దీనికి. సో ఈ T3, T4 హార్మోన్స్ ఎప్పుడైతే ఎక్కువగా అవుతుందో దాన్ని మనం హైపర్ థైరాయిడ్ అనేది అంటాం. అదే ఎప్పుడైతే ఇది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో బాడీలో అది హైపోథైరాయిడ్ అని అంటూ ఉంటారు. సో ఈ T3, T4 హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికంటే ముందు TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది ఎక్కడి నుంచి ఉంటుందంటే పిట్యూటరీ గ్లాండ్, అంటే బ్రెయిన్ కింద ఒక గ్లాండ్ ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్ అనేది. ఆ పిట్యూటరీ గ్లాండ్ అనేది TSH అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ప్రొడ్యూస్ చేస్తేనే ఇది స్టిమ్యులేట్ చేస్తుంది T3, T4 హార్మోన్స్ని అంటే ప్రొడ్యూస్ కావడానికి. ఇది మెయిన్గా TSH అనేది హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఎప్పుడైతే TSH అనేది లైక్ పిట్యూటరీ గ్లాండ్లో సమస్య వచ్చి ఎక్కువగా లైక్ దాని క్యాన్సర్ ట్యూమర్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్లమేషన్ లైక్ పిట్యూటరీలో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వచ్చినప్పుడు ఇది ఈ TSH అనేది ఎక్కువ అవ్వడం లేకపోతే తక్కువ అవ్వడంలో ఈ మెయిన్గా ఈ T3, T4 హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి కూడా రోల్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఈ T3, T4 హార్మోన్స్ అనేటివి బాడీలో సర్క్యులేట్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లైక్ బ్లడ్లో సర్క్యులేట్ అయ్యి ఎవ్రీ ఒక ఆర్గాన్స్కి అండ్ ఆల్సో మన బాడీ టిష్యూకి అండ్ ఆల్సో ఎవ్రీ ఒక రీప్రొడక్టివ్ ఆర్గాన్కి కూడా మనకి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ మెటబాలిజం అవ్వాలి అంటే T3, T4 నార్మల్ లెవెల్స్లో ఉంటేనే మనం నార్మల్గా అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్గా 2 టైప్స్ అని చూస్తూ ఉంటాం థైరాయిడ్లో, హైపోథైరాయిడ్ అండ్ ఆల్సో హైపర్ థైరాయిడ్. హైపో అంటే చెప్పాను కదా ముందు విధంగా, లైక్ ఎప్పుడైతే T3, T4 తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయో దాన్ని హైపోథైరాయిడ్ అని అంటూ ఉంటారు. అదే క్రమంలో ఎప్పుడైతే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయో దాన్ని మనం హైపర్ థైరాయిడ్ అని డివైడ్ చేసుకోవచ్చు అనమాట. డాక్టర్, ఈ మధ్యకాలంలో చాలా మందికి అంటే ఇంతకుముందు థైరాయిడ్ అనేది 30+, 35+ అట్లా చూసేవాళ్ళం. చాలా చిన్న ఏజ్లో కూడా థైరాయిడ్ వస్తుంది, ఎందుకంటారు? రీజన్ ఏమై ఉండొచ్చు? కరెక్టే మీరు చెప్పింది. ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుండే, అంటే ఒక 40 ఇయర్స్ తర్వాతనో 50 ఇయర్స్ తర్వాతనో ఏజ్ గ్రూప్ అనేది ఉంటూ డిజీజ్ అట్లా డివైడ్ చేస్తుండే. కాకపోతే ఇప్పుడున్న క్లాసిఫికేషన్లో ఏమైపోయిందంటే చిన్నవాళ్ళకు కూడా వస్తుంది. మెయిన్గా కాజ్ ఏంటి అంటే స్ట్రెస్ లెవెల్స్ అనమాట. లైక్ ఎవరికైతే వాళ్ళకి లైక్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుందో, లైక్ మానసిక ఒత్తిడి కానివ్వండి, శారీరక ఒత్తిడి కానివ్వండి, ఈ 2 కలిపి ఉండడంలో కూడా వాళ్ళకి ఏజ్ అనేది ఫ్యాక్టర్. అంటే నార్మల్గా ఏజ్ ఒక కాజ్ ఉంటుండే అనమాట. ఏజ్ ఒక 50 ఇయర్స్ క్రాస్ అయితేనే ఈ డిజీజ్ వచ్చేటిదని ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఉంటుండే. కాబట్టి ఇప్పుడున్న సమస్యలు ఏంటి అంటే విటమిన్ డెఫిషియన్సీ, మనం తీసుకున్న ఆహారంలో కొంచెం అయోడిన్ డెఫిషియన్సీ ఉంటే కూడా థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో నార్మల్గా అయోడిన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే లైక్ కొంచెం వీళ్ళు లైక్ అయోడిన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తక్కువ తీసుకోవడం, లైక్ ఫిష్లో ఎక్కువ అయోడిన్ ఉంటుంది అండ్ ఆల్సో కొంచెం నట్స్లో లైక్ గ్రౌండ్ నట్స్లో కానివ్వండి, లేకపోతే లైక్ డ్రై ఫ్రూట్స్లో కానివ్వండి, దీంట్లో ఫ్రూట్స్లో ఇవన్నీ దాంట్లో ఎక్కువగా అయోడిన్ అనేది ఉంటుంది. అది తక్కువగా తీసుకున్నప్పుడు ఆ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఏజ్ అనేది ఫ్యాక్టర్ లేదనమాట. అండ్ ఆల్సో స్ట్రెస్, ఈ 2 కంబైన్గా ఉండేసరికి డెఫిషియన్సీస్ అండ్ ఆల్సో స్ట్రెస్ ఈ 2 కంబైన్గా ఉంటున్నాయి కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ అయినా కామన్గా అయిపోయిందనమాట. సో నార్మల్గా ఈ హైపర్లో ఎక్కువగా చూసుకుంటే మనం హైపో ఎక్కువగా చూస్తాం. నార్మల్గా ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో ఒక 70% కేసెస్ ఏమో హైపోలో చూస్తాం, 30% హైపర్ థైరాయిడ్ ఎక్కువగా చూస్తాం అనమాట.
అండ్ డాక్టర్ జెనెటికల్గా కూడా మనం థైరాయిడ్ ఇష్యూస్ చూడొచ్చా, ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని? అండి ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మదర్కి ఉన్నట్లయితేనేమో 50% ఛాన్స్ ఉంటుంది. అదే మదర్ అండ్ ఫాదర్కి ఇద్దరికి థైరాయిడ్ సమస్యలు ఉంటే 75 to 100% కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళకి ముందు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు డైట్లో కరెక్ట్ చేసుకుంటూ అండ్ ఆల్సో స్ట్రెస్ లెవెల్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటే ఆఫ్ స్ప్రింగ్స్కి వాళ్ళు పుట్టబోయే వాళ్ళకి కూడా రానివ్వకుండా కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో హోమియోపతి వాడుకుంటే ఏంటి అంటే నాట్ ఓన్లీ ఇప్పుడున్న సమస్యనే కాదు, ప్రివెంటివ్గా కూడా మనం మెజర్స్ ఇస్తూ ట్రీట్మెంట్ అనేది ఇస్తే వాళ్ళకి రాకుండా కూడా చూసుకోవచ్చు అనమాట. అండ్ బేసిక్గా అదే మీరు చెప్తున్నట్లు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? రాకుండా చూసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన విధంగా డైట్ అనేది కరెక్ట్గా పాటిస్తూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఏమైపోయింది అంటే అంత సెడెంటరీ లైఫ్ అయిపోయింది. సో నార్మల్గా ఇప్పుడు ఆ సెడెంటరీ యాక్టివిటీని కొంచెం రెగ్యులరైజ్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీని పెంచుకుంటూ మెడిటేషన్ కానివ్వండి, కొంచెం యోగా లాంటివి అవన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఇంకా డైట్ విషయంలోకి వచ్చేస్తే అన్ని రకాల పోషకాలు ఉన్న ఫుడ్ కరెక్ట్గా తీసుకొని బ్యాలెన్స్డ్ డైట్లో చూసుకున్నట్లయితే మనం అరికట్టవచ్చు అనమాట. అండ్ ఆల్సో మెయిన్గా డిఫరెన్స్ తెలుసుకోవాలి, హైపోథైరాయిడ్కి హైపర్ థైరాయిడ్కి డిఫరెన్స్ ఏంటి. సో సిమ్టమ్స్ పరంగా ఏంటి డిఫరెన్స్ అంటే హైపోథైరాయిడ్లో వచ్చేసి ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది తక్కువగా T3 T4ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మెటబాలిజం అంతా తక్కువ అయిపోతుంది, అంటే లో మెటబాలిజం రేట్. లైక్ మెటబాలిజం తక్కువ అయినప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయి అంటే బాడీలో వీక్నెస్ ఫస్ట్ థింగ్, అండ్ ఆల్సో ఒబేసిటీ లైక్ ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడము, అండ్ ఆల్సో ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వడము, అండ్ దాటితో పాటు ఎయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతూ ఉంటూ డాండ్రఫ్ కూడా ఎక్కువ అయిపోవడము. లైక్ ఇప్పుడు ఎనర్జీ సరిగ్గా ఇప్పుడు చెప్పిన విధంగా T3 T4 హార్మోన్స్ మెయిన్ రోల్ ఏంటి అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అది నార్మలైజ్డ్ ఫుడ్లో ఒక సింపుల్ సబ్స్టెన్స్ లాగా కన్వర్ట్ చేస్తే ఎనర్జీ అనేది వస్తుంది. సో అలా ఇప్పుడు ఈ హైపోథైరాయిడ్లో ఏమైపోతుంది అంటే హార్మోన్స్ అనేటివి లేవు, సో మెటబాలిజం అంతా లో అయిపోతుంది అనమాట. సో లో అయినప్పుడు డిప్రెషన్గా వస్తుంది, అండ్ ఆల్సో స్లగ్గిష్ అయిపోతారు. ఎక్కువగా చిన్న పని చేయంగానే కొంచెం లేజినెస్ అనిపించడము, చెమటలు కొంచెం ఎక్కువగా రావడము, ఇవన్నీ చెమట ఎక్కువ రావడమో హైపర్ థైరాయిడ్లో చూస్తాము. దీంట్లోనేమో పర్స్పిరేషన్ ఎక్కువ డ్రైనెస్ అనిపిస్తుంది అనమాట వీళ్ళకి. అండ్ ఆల్సో వీళ్ళకి హైపోథైరాయిడ్లో మెయిన్ సిమ్టమ్ అంటే ఒబేసిటీ మెయిన్గా. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి హైపోథైరాయిడిజంలో కొంచెం PCOD కూడా కొంచెం లింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్, లైక్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం అనమాట. అండ్ ఆల్సో హైపర్ థైరాయిడిజం ఇది సెకండ్ టైప్. హైపర్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే హార్మోన్స్ అనేటివి ఎక్కువగా అవుతుందో దాన్ని హైపర్ థైరాయిడ్ క్లాసిఫికేషన్లో చూస్తామన్నమాట. సో వీళ్ళకి ఏంటి అంటే మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువగా అయిపోతుంది. ఎప్పుడు ఎక్కువగా అయిపోతే సిమ్టమ్స్ ఏముంటాయంటే పాల్పిటేషన్స్ రావడము, అంటే గాబరా అనిపించడము, యాంగ్జైటీ ఎక్కువ అనిపించడము, అండ్ ఆల్సో చెమటలు ఎక్కువగా కారిపోవడము. వీళ్ళకి వెయిట్ లాస్ చూస్తాము, వాళ్ళకేమో వెయిట్ గెయిన్ చూస్తాము హైపోథైరాయిడ్లో. హైపర్ థైరాయిడ్కి వచ్చేసి వెయిట్ లాస్ చూస్తారు. అండ్ ఆల్సో వీళ్ళకి కూడా ఎయిర్ ఫాల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వీళ్ళకి ఏంటి అంటే హైపర్ థైరాయిడ్లో మెటబాలిజం ఎక్కువ అయిపోవడం వల్ల సెల్స్ అనేటివి నార్మల్గా బాడీలో టిష్యూలో ఏ సెల్స్లో కానీ కొంచెం దాన్ని డెడ్ సెల్ అంటే దానికి లైఫ్ పీరియడ్ అనేది తక్కువ అయిపోయి కొంచెం ఎక్కువగా సెల్ డివిజన్ అనేది యాక్టివిటీ ఎక్కువగా అవుతుంది. సో ఇది మెయిన్ సిమ్టమ్స్ అనమాట దీనికి. అండ్ డాక్టర్ ఎందుకు ఫీమేల్లోనే మనం థైరాయిడ్ అనేది ఎక్కువ చూస్తాం? ఫీమేల్లో ఎక్కువగా ఏంటి అంటే ఆ జీన్ అనేది జెనెటికల్గా వాళ్ళకి ప్రీడిస్పోజిషన్ ఫీమేల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట కంపేర్ టు మేల్. కానీ ఇప్పుడు మారుతున్న జనరేషన్లో 50% ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి అన్నమాట. లైక్ ఇప్పుడు ఉంటున్న వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ కానివ్వండి, అండ్ ఆల్సో వాళ్ళకు ఉన్న స్ట్రెస్ కానివ్వండి, సో అందరికీ కామన్ అయిపోయింది. నాట్ ఓన్లీ ఏజ్ అనేది ఫ్యాక్టర్ లేకుండా పోయింది, జెండర్ బయాస్ కూడా లేదు. సో ఇద్దరికి కామన్ అయిపోయింది. బట్ అయినా కూడా 70% ఫీమేల్ అనేది చూస్తాము, 30% మేల్లో చూస్తాము డిఫరెన్స్. ఎస్, అంటే ఒక్కసారి థైరాయిడ్ వచ్చింది అంటే కంప్లీట్గా క్యూర్ అవ్వదా డాక్టర్? అవుతుంది. అంటే టోటలీ డిపెండ్స్ అపాన్ ద స్టేజెస్ అనమాట. ఈ థైరాయిడ్లో కూడా లైక్ ఎర్లీ స్టేజెస్లో వచ్చిన వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే కొంతమంది లాంగ్ టుగెదర్ లైక్ 10 years వరకు థైరోనామ్ వాడుతూ ఉంటారు, లైక్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు నార్మల్గా హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి సప్లిమెంట్స్ పరంగా థైరోనామ్ అనేది ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి TSH లెవెల్స్ బట్టి వాళ్ళకి థైరోనామ్లో 12.5 వాడాలా, 25 వాడాలా, లైక్ అట్లా 50 వాడాలా అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది వాళ్ళ TSH లెవెల్స్ ప్రకారం. సో వాళ్ళకి ఏంటి అంటే కొంచెం మన మెడిసిన్ హోమియోపతితో క్యూర్ అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు ఏ మెడికేషన్లో ఉన్నారు, లైక్ వాళ్ళ ఎంత MCG వాడుతున్నారు, 100 వాడుతున్నారా, అవన్నీ చూసుకుంటూ 100 ఉన్న వాళ్ళకి మెల్లమెల్లగా వాళ్ళకి కట్ డౌన్ చేసుకొని 75కి రానివ్వండి, 50కి అట్లా మెల్లమెల్లగా
తక్కువ చేసుకుంటూ ఆ లోడ్ అనేది వాట్ అబౌట్ అంటే వాళ్ళు వాడుతున్న ఎక్కడైతే హార్మోన్స్ ఎంత వాడుతున్నారో అది కొంచెం తక్కువ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. అండ్ ఆల్సో వాళ్ళకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో డైట్ చార్ట్ అనేటివి ప్రొడ్యూస్ చేస్తాం ప్రతి ఒక్కరికి. సో ఆ డైట్ చార్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ డైట్తో పాటు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే రికవరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. డాక్టర్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. అనకాపల్లి నుంచి పైడి రాజు గారు, నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్తో, ప్రాబ్లం చెప్పండి. నమస్తే, చెప్పండి. మాట్లాడుతారండి. ఓకే, హలో మేడం, చెప్పండి మేడం. డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. మేడం, అప్పుడు నాకు 8 నెలలు అయిపోతుంది మేడం, గొంతు దగ్గర వాపు వచ్చిందండి. వాపు వచ్చింది, ఓకే. ఎప్పటి నుంచి అమ్మా? 8 నెలలు అయిపోతుంది సార్. 8 నెలలు అయింది, ఓకే. వెయిట్ ఎక్కువగా అవుతున్నారా అమ్మా మీరు? వెయిట్ కొంచెం పెరగడం అట్లా అనిపిస్తుందా బాడీలో? కొద్దిగా వెయిట్ పెరిగాను సార్, 10 కేజీలు పెరిగాను. ఇది వరకు 45 ఉండేదండి, ఇప్పుడు 55 వచ్చాను. ఓకే, మీరు రెగ్యులర్గా టీఎస్హెచ్ లెవెల్స్ టెస్ట్ చేయించుకున్నారు ఎప్పుడన్నా, థైరాయిడ్ లెవెల్స్? ట్రీట్మెంట్కి వెళ్ళాను సార్, నెట్లో లేదమ్మా, అది మెడ దగ్గర వాపు వచ్చింది అన్నారు. వాపు వచ్చిందని చెప్పారు. టెస్ట్లో ఎలాంటి చేంజెస్ లేవా? ఎప్పుడు లేదు సార్, ఇప్పుడు వచ్చింది. అంటే మెడ దగ్గర వాపు వచ్చి అలా ఉన్నారు, వాళ్ళు అన్నారు లేదు అని అన్నారు. ఓకే ఓకే, నార్మల్గా మీకున్న ప్రాబ్లమ్ అది థైరాయిడా లేకపోతే నార్మల్గా అక్కడ కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, సో ఆ స్వెల్లింగ్ అయినందుకు కారణాలు కూడా కావచ్చు. సో ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి, మీ దగ్గర బ్రాంచ్కి. సో మీకు అక్కడ ఇక్కడ ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో అది కూడా తీసుకొని రండి. వాళ్ళకి ఏంటి అంటే మీకున్న కాజ్ అది థైరాయిడ్కి సంబంధించిందా లేకపోతే వేరే సమస్య అనేది చూస్తాము. సో దాని దగ్గరగా ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. రైట్ డాక్టర్, చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది అని తెలియడానికి మెడ దగ్గర వాపు వస్తూ ఉంటుంది. రీజన్ ఏంటి డాక్టర్? ఇప్పుడు ఈ థైరాయిడ్లో ఇది ఏంటి అంటే గాయిటర్ అనమాట. గాయిటర్ అనేది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద థైరాయిడ్ అనమాట. సో వీళ్ళకి ఇనీషియల్గా ఏంటి అంటే చెప్పిన విధంగా హైపోథైరాయిడ్లో హైపర్ థైరాయిడ్లో సిమ్టమ్స్ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ తర్వాత పాథాలజికల్ చేంజెస్ అంటే మన థైరాయిడ్ గ్లాండ్లో ఎక్కువగా ట్యూమర్ అయిపోవడం, లైక్ వాపు రావడము. సో ఇదేంటి అంటే డిఫెన్స్ మెకానిజం అనమాట. సో మన బాడీలో ఎక్కువైతే పెరుగుతున్నప్పుడు మనము అది థైరాయిడ్ అది మనం ఎగ్జామినేషన్ చేస్తూ అండ్ ఆల్సో స్కాన్ ఏమైనా చూసుకుంటే మనకు థైరాయిడ్ స్వెల్లింగ్ అనేది ఉంటే దాని తగ్గట్టుగా అది టీఎస్హెచ్ లెవెల్స్ కూడా చూసుకుంటే అది మెయిన్ కాజ్ అనమాట ఇది లాస్ట్ స్టేజ్ రావడానికి. సో ఆ స్టేజ్లో కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు కండిషన్. ఇప్పుడు చాలా మందికి థైరాయిడ్ ఉంటుంది డాక్టర్, బట్ వాళ్ళు గుర్తించలేరు, వాళ్ళు థైరాయిడ్తో సఫర్ అవుతున్నారని గుర్తించలేరు. అంటే చాలా చేంజెస్ జరగచ్చు, లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల చేంజెస్ జరుగుతున్నాయని అనుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఎట్లా టెస్ట్ చేసుకోవాలి, ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, ఏంటి ఏం చెప్తారు మీరు? కొంతమందికి ఇనీషియల్ స్టేజ్లో ఎసిమ్టమాటిక్ ఉంటారు, వాళ్ళకి ఏంటి అంటే లోపల థైరాయిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కానీ కొంతమందికి వెంటనే సిమ్టమ్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో ఇనీషియల్గా నార్మల్గా ఎప్పుడైతే వాళ్ళకి కొంచెం కాలు తిమ్మిర్లు అనిపించడము లేకపోతే ఎప్పుడు ఫెటిక్ అనిపించడం, లైక్ ఈజీగా ఎగ్జాస్ట్ అయిపోవడము, ఎక్కువగా అలసిపోవడము, ఇవన్నీ మెయిన్గా అనిపించినట్టయితే వాళ్ళకు వెంటనే T3 T4 లెవెల్స్ అండ్ ఆల్సో TSH లెవెల్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రెగ్యులర్గా వాళ్ళకి టెస్ట్ చేసుకుంటూ ఆ మానిటర్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే ఆ మంత్కి ఎట్లయితే కాన్స్టెంట్గా ఉందా లేకపోతే పెరుగుతుందా అవన్నీ చూసుకుంటూ సో సిమ్టమ్స్ రాకముందుకే ఎర్లీ డయాగ్నోసిస్ అవన్నీ చేసుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే వాళ్ళకి డైట్ చేంజెస్లో అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తే రివర్సల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఏంటి అంటే ఈ థైరాయిడ్లో మెయిన్గా కాల్షియం మెటబాలిజం కూడా ఉంటుంది. ఈ కాల్షియం మెటబాలిజంలో ఏమవుతుందంటే ఈ హైపోథైరాయిడ్లో కాల్షియం మన బోన్ డెన్సిటీ తక్కువైపోతుంది అనమాట. సో వాళ్ళకి జాయింట్ పెయిన్స్ రావడము అండ్ ఆల్సో కొంచెం జాయింట్స్ దగ్గర వాపులు రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఇవి కూడా వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లో రావు, ఇది లైక్ ఎక్కువగా కాంప్లికేటెడ్ స్టేజ్లో చూస్తాం, లైక్ బోన్ డెన్సిటీ తక్కువ అయిపోవడము, ఇందాక చెప్పిన విధంగా మెడ దగ్గర వాపు రావడము. సో ఇవి రాకముందుకే ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసుకుంటే లైక్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి రెగ్యులర్ బాడీ చెకప్ చేసుకుంటే అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో వాళ్ళకి తెలుసుకున్న పరంగా వాళ్ళు ఏ స్టేజ్లో అయితే ఉన్నారో ఆ TSH లెవెల్స్ బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ అసలు వాళ్ళకి కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది. నార్మల్గా ఇప్పుడు అలోపతి మెడిసిన్కి హోమియోపతిక్ మెడిసిన్కి డిఫరెన్స్ ఏంటి అంటే అలోపతిలో ఇప్పుడు నార్మల్గా సప్లిమెంట్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ ఉందంటే TSH లెవెల్స్ని తక్కువ చేయడానికి థైరోనా బయట నుంచి ఇస్తారు. సో నార్మల్గా ఇప్పుడు మాకేంటి అంటే వాళ్ళ కేస్ స్టడీ అంతా చేసుకొని వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తామన్నమాట. కాన్స్టిట్యూషన్ అంటే మన బాడీని వేరీ చేయాలి, లైక్ ఇప్పుడు 2 persons ఉన్నారు,
సో వాళ్ళని ఇండివిజువలైజ్ చేసి వాళ్ళకి సిమ్టమ్స్ అంతా తీసుకొని కాజ్ ఎందుకు వచ్చింది, సో అలా రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని మనం తీస్తే ఈ థైరాయిడ్ అనేది మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ కాకుండా మనం చేసుకోవచ్చు అనమాట. రైట్. ఇప్పుడు చాలా మంది డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి థైరాయిడ్ వచ్చినప్పుడు సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి డాక్టర్? ఇప్పుడు థైరాయిడ్ కానివ్వండి అండ్ ఆల్సో ఇప్పుడు డయాబెటీస్ కానివ్వండి, ఈ రెండు మెటబాలిక్ డిజార్డర్సే. సో ఈ మెటబాలిజంలో కూడా రెండిట్లో కూడా ఫంక్షనింగ్ అనేది మన బాడీలో అన్నీ కామన్గా ఉంటాయి. సో ఎక్కువగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉందా అని చాలామందికి అడుగుతూ ఉంటారు క్వశ్చన్. అలా ఏమి ఉండదు. నార్మల్గా జెనెటిక్ లెవెల్స్లో మీకు ఒకవేళ అది ప్రీడిస్పోజిషన్ ఉంది అంటే మాత్రం వస్తుంది అంతే. ఖచ్చితంగా హైపోథైరాయిడ్ ఉంటే డయాబెటీస్ రావాలని రూల్ ఏం లేదు. సో అది నార్మల్గా వాళ్ళకి ఒకవేళ వచ్చిందంటే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి అంటే కొంచెం వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి టీఎస్హెచ్ అండ్ ఆల్సో ఇన్సులిన్ లెవెల్స్ లైక్ ఎఫ్బిఎస్ కానివ్వండి, పోస్ట్ లంచ్ కానివ్వండి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, ఈ HbA1c టెస్ట్ అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో వాళ్ళకి ఉన్నప్పుడు ఇది డయాబెటీస్ కాంప్లికేషన్స్, థైరాయిడ్ కాంప్లికేషన్స్ రానివ్వకుండా కూడా ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట హోమియో కేర్లో. సో వాళ్ళకి కూడా సిమ్టమ్స్ ఇద్దరికి ఒకటే రకంగా ఉండొచ్చు. లైక్ వాళ్ళకి స్లగ్గిష్నెస్ అనిపించడము, అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి స్లగ్గిష్ అనిపిస్తుంది, అండ్ ఆల్సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా తిమ్మిళ్ళు అనిపించడము, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినట్లయితే నార్మల్గా థైరాయిడే కాకుండా అండ్ ఆల్సో ఈ షుగర్ లెవెల్స్ కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటూ మానిటర్ చేసుకోవాలన్నమాట. సో ఈ సిమ్టమ్స్ పరంగా వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తే నాట్ ఓన్లీ థైరాయిడ్, డయాబెటీస్కి కూడా మనం చెక్ పెట్టవచ్చు అనమాట. టైప్ 1 డయాబెటీస్ ఉన్నా, టైప్ 2 డయాబెటీస్ ఉన్నా కూడా కంప్లీట్గా మెడికేషన్ త్రూ క్యూర్ చేయొచ్చు అంటారా డాక్టర్? కంప్లీట్గా ఇప్పుడు డయాబెటీస్ చెప్పినట్టు మీరు చెప్పిన విధంగా టైప్ 1, టైప్ 2 అని ఉంటుంది. ఈ టైప్ 1, టైప్ 2లో ఏంటి అంటే డయాబెటీస్లో టైప్ 1లో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు బాడీలో. సో వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది అవసరం. సో వాళ్ళకి మనకు ట్రీట్మెంట్లో ఏంటి అంటే ఇన్సులిన్ నుంచి టాబ్లెట్స్కి రావడము, సో అట్లా మనము ప్యాలియేట్ చేసుకుంటూ రావచ్చు. అండ్ టైప్ 2 వాళ్ళకైతే 100% ఛాన్స్ ఉంటుంది క్యూర్కి. ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వచ్చు, కాకపోతే తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవ్వడమో లేకపోతే వచ్చిన ఇన్సులిన్ బాడీ అబ్జర్వ్ చేసుకోకపోవడమో అవి కారణాలు ఉండవచ్చు. సో ఆ కారణం ఏంటి మనం తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తే కాజ్ అనేది రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈవెన్ డయాబెటీస్లో కూడా. డాక్టర్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. లత గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి అండి? మేము సికింద్రాబాద్ నుంచి మాట్లాడండి డాక్టర్తో. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. ఇది మేము రీసెంట్ గా థైరాయిడ్ టెస్ట్ చేయించాము. ఓకే. చేయిస్తే మాకు అందులో 4.5% ఏదో చూపించారు. 4.5 ఉంది TSH లెవెల్స్. అయితే అది థైరాయిడ్ ఉన్నట్టా లేనట్టా? మీరు ఏంటి అంటే బార్డర్ లైన్లో ఉంది అమ్మ. జనరల్గా 0.5 నుంచి 5 లోపు ఉంటే నార్మల్, కాకపోతే 5కి దగ్గరలో ఉంది కాబట్టి మీ వాల్యూ కొంచెం అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంది అని అదొక సూచన ఇస్తుంది అనమాట బాడీ. సో అది ఏంటి అంటే బార్డర్ లైన్లో ఉంది. సో మీరు కొంచెం డైట్లో మేనేజ్ చేసుకుంటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ లైక్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ అండ్ కొంచెం అయోడిన్ రిచ్ ఉన్న ఫుడ్ లైక్ ఫిష్ ఎక్కువ తినడము అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ అవి తీసుకుంటే మనకు మేనేజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కూడా ఆ సిమ్టమ్స్ బట్టి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సిమ్టమ్స్ ఏం లేకపోతే మీరు డైట్లోనే చేంజెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది. దాని గురించి టెన్షన్ ఏం లేదమ్మా. వన్స్ ట్రీట్మెంట్ తీసుకుని క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా డాక్టర్ థైరాయిడ్? నార్మల్గా థైరాయిడ్ వచ్చే రికరెన్స్ అంటే మనకు ఎప్పుడైతే కాజ్ని రిమూవ్ చేస్తామో కాజ్ని తీసేస్తే కానీ అంటిల్ దెన్ మనకు ట్రీట్మెంట్ రికర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఇంకా ఉండదు. కాజ్ని తీయనంత వరకే మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు హోమియోపతిలో ఏంటి అంటే కాజ్ని తీసేస్తాం కాబట్టి రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో కొంతమందికి ఎండ్ స్టేజెస్లో ఉంటుంది కదా, వాళ్ళకి కొన్ని డ్యూరేషన్ పట్టవచ్చు. లైక్ ట్రీట్మెంట్ మొత్తం 4 to 5 years కూడా టైం పట్టవచ్చు వాళ్ళకి. ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో ఉంటుంది కదా, కాంప్లికేటెడ్ స్టేజ్లో ఉంటుంది. సో మళ్ళీ కాంప్లికేషన్స్ రానివ్వకుండా కొంచెం లిటిల్ బిట్ రికరెన్స్ అంటే రికవర్ అవ్వడానికి టైం అనేది పడుతుంది అనమాట. సో ఇది మెయిన్గా డిఫరెన్స్ అనమాట. మన బాడీలో ఇమ్యూనిటీ కూడా రోగనిరోధక శక్తి ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో సో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది తొందరగా అయిపోతుంది. సో వాళ్ళ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. సో ఎప్పుడైతే వాళ్ళకి కొంతమందికి థైరాయిడ్లో ఆటో ఇమ్యూన్ డిజీజ్లు కూడా ఉంటాయి, లైక్ హషిమోటోస్ థైరాయిడైటిస్ అని అంటారు. అదొక డిజీజ్. ఏంటి అంటే మన రోగనిరోధక శక్తి మనకు అగెయిన్స్ట్గా యాక్ట్ చేస్తూ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడు ప్రొడ్యూస్ అయినప్పుడు మనకు ఆ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అనేది వస్తుంది కదా, అది మెయిన్గా స్ట్రెస్ వల్ల వస్తుంది. ఏ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అయినా కానివ్వండి స్ట్రెస్ వల్లనే వస్తుంది.
సో ఇది థైరాయిడ్లో కూడా హషిమోటోస్ థైరాయిడైటిస్ అని అంటుంటారు. ఈ వెరైటీలో కూడా వాళ్ళకి సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి, హైపో కావచ్చు, హైపర్ కావచ్చు, కంబైన్గా కూడా ఉంటాయి. సో వాళ్ళకి కూడా గాయిటర్ అని అంటాం, లైక్ ఇట్లా వాపు రావడం అని చెప్పారు కదా ఇందాక, దాన్ని నాడ్యులర్ గాయిటర్ అని అంటూ ఉంటారు. నాడ్యూల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి, లైక్ ఎక్కువ రౌండ్గా సెన్సేషన్ తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఎగ్జామిన్ చేస్తామో పేషెంట్ని, కొంచెం అక్కడ బబుల్స్ లాగా కనిపించడం, ట్యూమర్ వచ్చినట్టుగా కనిపిస్తాయి. సో ఇలా మనం డిఫర్ చేసుకోవాలన్నమాట ఎవ్రీ థైరాయిడ్ డిజీజ్ని. అంటే ఇంతకుముందు మీరు చెప్పారు 4-5 years కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పి. ఇలా ఎంతమంది పేషెంట్స్ ఉంటారు డాక్టర్ మీ నాలెడ్జ్ ప్రకారం? ఎక్కువ మంది ఉండొచ్చు, తక్కువ మంది ఉండొచ్చు? ఇలా ఏంటి అంటే ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. సో నార్మల్గా ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం థైరాయిడ్ ఉంటే వాళ్ళ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళకి కాంప్లికేషన్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. సో ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఎర్లీ స్టేజెస్లో వచ్చిన వాళ్ళకి ఇంత డ్యూరేషన్ ఉండదు కాబట్టి, సో డిపెండింగ్ అపాన్ ద ఏజ్ అండ్ ఆల్సో వాట్ ఈస్ ద కాజ్ అనమాట. ఇది చూసుకుంటే వాళ్ళకి ఎంత ట్రీట్మెంట్లో ఛాన్సెస్, లైక్ వాళ్ళకి కోర్స్ ఎంత ఉంటుందో ఆ డిఫర్ అనేది ఇక్కడ వస్తుంది, ఏజ్ పరంగా వస్తుంది అనమాట. అసలు బేసిక్గా ఏ ఏజ్ గ్రూప్ నుంచి థైరాయిడ్ అనేది స్టార్ట్ అవుతుంది? మీరు ఏ ఏజ్ గ్రూప్లో చూసారు డాక్టర్ స్టార్టింగ్ ఏజ్? ఇప్పుడు ఉన్న కండిషన్లో మాకు రెగ్యులర్గా క్లినిక్కి వచ్చే వాటిలో చిన్నపిల్లలకి ఈవెన్ 4 to 5 years వాళ్ళకి కూడా TSH లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఓకే ఓకే, వాళ్ళకి చూస్తున్నాం. అండ్ ఆల్సో ఇంకా లేట్ స్టేజెస్లో ఇంకా అంటే ఇంకా 60 above కామన్గా ఉంటుంది ఎవరికైనా. కానీ ఇది మెయిన్గా మాత్రం 40 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ప్రస్తుతానికి. కాకపోతే ఇప్పుడు అనేది ఆ ఏజ్ అనేది లేదనమాట. సో అందరికి కామన్ అయిపోయింది. 4-5 years ఏజ్ గ్రూప్ పిల్లలకు కూడా థైరాయిడ్ వస్తుందంటే అదేం గుడ్ థింగ్ కాదు. బట్ పిల్లలు అంటే ఆ ఏజ్ గ్రూప్లో కూడా థైరాయిడ్తో సఫర్ అవుతున్నారని పేరెంట్స్ ఎలా గుర్తించాలి? ఏ స్టేజ్లో మీ దగ్గరికి తీసుకురావాలి? వాళ్ళు ఏంటి అంటే పిల్లలు ఏంటి అంటే నార్మల్గా చిన్నపిల్లలు ఎక్కువగా యాక్టివిటీ ఉండాలి వాళ్ళకి. వాళ్ళు ఏంటి అంటే లైక్ ఎక్కువగా బయట యాక్టివిటీ ఆడుకోకుండా లైక్ అక్కడనే కూర్చుండిపోవడము, లైక్ యాక్టివిటీ సోషలైజ్గా కలిసిపోకుండా ఉన్నవాళ్ళు, ఆల్సో వాళ్ళకి ఆకలి సరిగా అవ్వకపోవడము అండ్ మోషన్స్ సరిగా రాకపోవడం, ఇవన్నీ గుర్తిస్తాం అన్నమాట. లైక్ మోషన్స్ ఎక్కువగా హార్డ్ స్టూల్స్ రావడం వల్ల కూడా, వాటర్ ఇంటేక్ సరిగా లేకుండా యూరిన్లో ప్రాబ్లం రావడము, ఇవన్నీ కూడా మెటబాలిజంలో చేంజెస్ కాబట్టి సో ఆ చేంజెస్ తెలుస్తాయి వాళ్ళకి. మోషన్ సరిగా అవ్వకపోవడము, లేకపోతే ఎవరితోని కలవతలేడు బాబు, అండ్ ఆల్సో వెయిట్ గెయిన్ అవ్వట్లేడు, వెయిట్ ఎక్కువగా అవుతున్నాడు లేకపోతే తక్కువగా అయిపోతున్నాడు, ఇవి మేజర్ సిమ్టమ్స్ అనమాట. అవి చూసుకుంటే సెట్ అయిపోతుంది. సో ఇట్లాంటివి ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో థైరాయిడ్కి స్పెసిఫిక్గా ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి డాక్టర్? నాట్ ఓన్లీ థైరాయిడ్, ఏదైనా కానివ్వండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటి అంటే GCS అని అంటాం మేము, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం. ఎక్కడైతే మనం కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తామో వాళ్ళ ఫిజికల్ సిమ్టమ్సే కాకుండా వాళ్ళ మెంటల్ స్ట్రెస్ అండ్ లైక్ వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళకి ఏమన్నా స్ట్రెస్ ఉందా, మెంటల్ కండిషన్, మెంటల్ సిమ్టమ్స్ కూడా చూసుకుంటే, సో వాళ్ళకి ఆ రెండు బేస్ చేసుకొని ఇన్ డీటెయిల్గా కేసు తీసుకుంటే, సో వాళ్ళకి అండ్ ఆల్సో ఆ కేసు తీసుకునే పాటు ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకి డైట్ పరంగా కూడా మేనేజ్మెంట్ చెప్తూ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరికైనా కానివ్వండి కాన్స్టిట్యూషనల్ ఎప్పుడైతే జెనెటిక్ లెవెల్స్లో మనము ఆ డిజీజ్ని కరెక్ట్ చేస్తామో రీకరెన్స్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో మా హోమియోకేర్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఆ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అనేది ఇస్తాం. సో ఎప్పుడైతే జెనెటిక్ లెవెల్లో కరెక్షన్ అవుతుందో మళ్ళీ ఆ డిజీజ్ అనేది రాకుండా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడకుండా కూడా మనము క్యూర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తాం. ఇది బేసిక్గా ఒకరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మనం థైరాయిడ్ బారిన పడకుండా ఉండొచ్చు, వచ్చింది ఎట్లా మనం క్యూర్ చేసుకోవచ్చు, ఎట్లాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటారు? బేసిక్గా మనకు ఈ థైరాయిడ్ సమస్యలు రాకుండా ఉండాలంటే నాట్ ఓన్లీ థైరాయిడ్, ఏదైనా మెటబాలిక్ సమస్యలు లైక్ డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ లైక్ బీపీ కానివ్వండి, ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డైట్ పరంగా ఏంటి అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. లైక్ తీసుకున్న ఫుడ్లో అన్ని ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి అండ్ ఫైబర్ కానివ్వండి అన్నీ సమానంగా ఉన్నాయా లేవా, లేకపోతే ఎప్పటికప్పుడు టైంకి తినడము, లైక్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తినడం కానివ్వండి, డైట్ సరిగా మెయింటైన్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ మెటబాలిక్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో స్లీప్ ప్యాటర్న్ కూడా కరెక్ట్గా ఉండాలి. స్లీప్ సరిగా లేకపోవడం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ స్లీప్ కరెక్ట్ ఉంటూ డైట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి. లైక్ ఎంతైనా కానివ్వండి సెడెంటరీ లైఫ్ ఉన్నా కూడా కొంచెం మన బాడీకి టైం ఇచ్చుకుంటూ వాకింగ్ చేయడమో, లేకపోతే ఎక్సర్సైజ్ చేయడమో, వర్కౌట్స్, జిమ్కి వెళ్ళడమో, ఏదైనా ఒక యాక్టివిటీ ఉండడం, గేమ్స్ ఆడడము, ఇవన్నీ ఉంటే సో ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవి కంట్రోల్గా చేసుకుంటూ లైక్ వాళ్ళు ఏదున్నా కానీ పోషకాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడము, ఇవన్నీ చేస్తూ అయితే వాళ్ళకి చేంజెస్ అనేటివి మనం చేసుకుంటే రెగ్యులర్ లైఫ్ రొటీన్ లైఫ్లో
ఇది మనము ఏదైనా మెటబాలిక్ డిజార్డర్స్ రానివ్వకుండా కూడా మనం ఆపొచ్చు అన్నమాట. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థైరాయిడ్కి సంబంధించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.